నమస్తే, వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఔషధ మొక్కల పెంపకాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటి గురించి విద్యార్థులు తెలుసుకోవాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు శుక్రవారం ఐఈఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఔషధ మొక్కల బోర్డు సౌజన్యంతో కిరణ్ చంద్, ఎంఈఓ సుధాకర్ కలిసి వివిధ రకాల ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పూర్వకాలంలో ఔషధ మొక్కలపై వైద్యం అందించేవారని, మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు ఇంగ్లీష్ మందులు వినియోగిస్తున్నారని, ప్రతి ఒక్కరి ఇంట్లో ఔషధ మొక్కలు ఉంటే ఎంతో లాభం అన్నారు. నేటి సమాజంలో ప్రజలు ఔషధ మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని ఎంఈఓ సుధాకర్ పేర్కొన్నారు. ఈ మొక్కలు మనం బయట కొనాలంటే ఎక్కడ కూడా చెప్తాం. చాలా ఖరీదైన మొక్కలు. ఇవాళ దాదాపు ఇది మూడోసారి నేను చేయటం. దాదాపు ముందు 3-4 మొక్కలు దాకా వేసాము. మన కాకినాడ స్కూల్లో వేసాము, తర్వాత చివర ఆలపల్లి స్కూల్లో వేసాము. ఈ చుట్టుపక్కల స్కూల్ మొత్తం వేస్తూ ఉన్నాం. ఇవాళ అనుకోకుండా ఏంటంటే ఈ వచ్చినవి కాబట్టి మన స్కూల్ పెట్టాలని నేను అనుకున్నాను. మేడం గారితో మాట సరే అన్నారు. దీన్ని జాగ్రత్తగా వాడుతుంది. ఎందుకంటే ఆ మొక్క ఉపయోగం మీకు సరిగ్గా తెలియదు. సార్ చెప్తాడు. మంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నీ కూడా ఔషధ మొక్కలు అంటే మన శరీరానికి ఉపయోగపడేది. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఓపెన్ స్కూల్ వలన చాలామంది గందరగోళం చేస్తారు. దాన్ని నేను చెప్పి రిక్వెస్ట్ ఒకటి మేడం గారు చెప్పారు. నేను రిక్వెస్ట్ ఒకటి, వీటిల్ని వీలైనంతవరకు ప్రతి పిల్లవాడికి ఒక అడాప్ట్ చేసుకొని, ఒక పిల్లవాడికి ఒక మొక్క అడాప్ట్ చేసుకొని, మన ఇంట్లో డబ్బులు అయితే ఏ విధంగా జాగ్రత్త చేసుకుంటున్నామో అదే మొక్క జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సార్ చెప్పినట్టుగా విద్యార్థి దశలోనే ఒక జిజ్ఞాస కలిగించి శాస్త్రవేత్తలు తయారు చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం సార్ చెప్తున్నారు. ఆ జిజ్ఞాస అనేది విద్యార్థి దశలోనే కలగాలి. ఈ మొక్కలు ఉన్నాయి, రకరకాల మొక్కలు తీసుకొచ్చారు. ఇదే మొక్క ఇది దేనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సార్ చెప్పారు కదా, నేను షుగర్ వాడుతున్నాను. అట్లాగే ప్రతి మొక్క కూడా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మేలు కలిగిస్తుంది. ప్రతి మొక్క కూడా ప్రతి పెద్ద అయితే చెట్టు వస్తుంది, నీరు వస్తుంది అని అంతవరకు అందరికీ తెలిసింది. కాకపోతే ఆ మొక్క ఔషధ